హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిఎస్ టెక్నాలజీ తెలుగు అండ్ నేను మీ లోకేష్. అండ్ మనం ఈరోజు తెలుసుకోబోతుంది వచ్చి లిజనర్స్ అండ్ జేమీటర్. ఏంటి లిజనర్స్, ఎందుకోసం వాడతాం ఈ జేమీటర్లు అంటే బేసిక్గా లిజనర్స్ అనేవి ఒక ఇన్ఫర్మేషన్ ప్రొవైడింగ్ అంటాం. ఎందుకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాయి ఈ లిజనర్స్ అంటే బేసిక్లీ ఏంటంటే మనము ఏదైనా సరే ఒక సర్వీస్ ఎగ్జాంపుల్గా ఏదైనా తీసుకుంటాం, గూగుల్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, లేదంటే మీ బ్యాంక్ అప్లికేషన్ అయినా కావచ్చు. ఓకే, అది ఎంతమంది యూజర్ని హిట్ చేస్తుంది, ఎంత యావరేజ్ ఇస్తుంది, ఎంత మినిమం ఇస్తుంది, ఆ, ఎంత టైం తీసుకుంది. ఓకే, అండ్ ఎంతమంది ఇటరేషన్స్లో తీసుకున్నారు అనేది ఫుల్ అండ్ లెంత్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి యూజ్ చేసేదాన్ని లిజనర్స్ అని అంటాం. ఏమేమి ప్రొవైడ్ చేస్తే మిన్ టైమ్ అండ్ మ్యాక్స్ టైమ్. ఓకే, మీన్ టైమ్ అండ్ మాక్సిమం టైమ్ అండ్ యావరేజ్ టైం అండ్ యూజర్ కౌంట్. ఓకే, బేస్డ్ అపాన్ మనము ఏ లిజనర్స్ తీసుకుంటామో అనే దాన్ని బేస్ చేసుకుని ఈ వాల్యూస్ అనేది వేరియేషన్స్ లో ఉంటాయి. ఓకే, ఎందుకు మరి ఇవి తీసుకోవాలి రిజల్ట్స్ లో, అండ్ మనకి ఎందుకు మినిమం మాక్సిమం అంటే బేసికలీ మనది పర్ఫార్మెన్స్. ఎందుకు ఏంటంటే పర్ఫార్మెన్స్ అనేది మనం స్టార్టింగ్ లో కూడా బేసిక్ పర్ఫార్మెన్స్ అంటే ఒక అప్లికేషన్ యొక్క యూసేజ్ అండ్ ఆల్సో అప్లికేషన్ వెదర్ మనము పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుందా లేదా, అండ్ మనము యూజర్స్ ఇంక్రిమెంట్ అయ్యే కొద్దీ ఆ పర్టికులర్ అప్లికేషన్ వెదర్ ఇట్ విల్ గో ఫర్ స్లోగా వర్క్ అవుతుందా, వెదర్ ఇట్ విల్ గో ఫర్ ఫాస్టర్, ఎలా, లేదంటే ఒక 100 మెంబర్స్ వచ్చినప్పుడు ఎంత పర్ఫార్మెన్స్ ఉంది అంటే ఎంత ఫాస్ట్నెస్ ఉంది అప్లికేషన్. అండ్ 1000 మంది కావచ్చు, లేకపోతే 1 crore కావచ్చు, 2 crores కాదు, పీపుల్స్ ఒక్కసారి హిట్ అయినప్పుడు వెదర్ మనకు ప్రాపర్ గా అది హ్యాండిల్ చేసుకోగలుగుతుందా లేదా, అప్లికేషన్ డౌన్ లోకి వెళ్తుందా, సర్వర్ బర్డెన్ ఎక్కువ ఉందా లేదా, ఇట్లాంటివన్నీ చెక్ చేయడం కోసం ఈ మినిమం టైం, మాక్సిమం టైం, యావరేజ్ అండ్ కౌంట్ ఇవన్నీ కూడా మనకి మ్యాండేట్ అనమాట. మన రియల్ టైంలో ఈ పర్టికులర్ గా ఈ లిజనర్స్ ని యూజ్ చేసి మనము రిపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. క్లయింట్ కి కావచ్చు, ఇంకెవరికైనా కావచ్చు. మనము బేసికలీ ఈ పర్టికులర్ లిజనర్స్ యొక్క రిజల్ట్ రిపోర్ట్ ని బట్టి మనము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి ఏమేమి ఉన్నాయి ఇక్కడ లిజనర్స్ అంటే చాలా ఉన్నాయి. దేర్ ఆర్ సో మెనీ. ఓకే, లిజనర్స్ చాలా ఉంటాయి. ఇందులో బేసిక్ గా ఎక్కువ యూజ్ చేసే దానిలో వ్యూ రిజల్ట్ ఇన్ అ టేబుల్, ఇది ఒక లిజనర్. ఓకే, a view, a result tree. Okay, and aggregate a report. Okay, aggregate report, ఇది ఒకటి. దాని తర్వాత గ్రాఫ్ రిజల్ట్. ఈ గ్రాఫ్ రిజల్ట్ వెరీ రేర్ కేసులు రికమెండ్ చేస్తారు, 100% కాదు. ఓకే, సమ్మరీ రిపోర్ట్, సమ్మరీ రిపోర్ట్ అండ్ సింపుల్ సమ్మరీ రిపోర్ట్ అండ్ సింపుల్ డేటా రైటర్. ఓకే, ఇవి రిపోర్ట్స్ ఉంటాయి. ఓకే, ఈ పర్టికులర్ గా ఇవి మనకు ఉండే మెయిన్ థింగ్స్. ఓకే, ఇప్పుడు మనం దీన్ని చూద్దాం ఎలా వాడతాం అనేది. ఓకే, నేను అపాచీ జేమీటర్ ఓపెన్ చేస్తున్నాను. ఇది కొద్దిగా టైం తీసుకుంటుంది ఓపెన్ అవడానికి. ఓకే, మనకి అపాచీ జేమీటర్ వచ్చేసింది. బేసిక్ గా మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నది తీసుకోవాలనుకుంటే ఆల్రెడీ మనకు సేవ్ చేసిన దాన్ని బేస్ చేసుకొని తీసుకోవచ్చు, లేదా మళ్ళీ కొత్తది కావాలంటే కొత్తది క్రియేట్ చేసుకోవచ్చు. న్యూ, ఇక్కడ మన టెస్ట్ ప్లాన్ ఏ దానికోసం వాడుతున్నాము, లిజనర్స్ కోసం వాడుతున్నాం. లిజనర్స్ ఇన్ జేమీటర్. ఓకే, ఇది మన టెస్ట్ ప్లాన్. ఓకే, దీంట్లో ఒక థ్రెడ్ అనేది యాడ్ చేయాలి. ఓకే, థ్రెడ్ గ్రూప్ కూడా నేమ్ చేంజ్ చేసుకుంటాను, అంటే నాకు కొంచెం అండర్స్టాండింగ్ ఉండడం కోసం. డెమో
లిజనర్స్. ఓకే, ఇందులో నేను ఒక హెచ్టిటిపి రిక్వెస్ట్ శాంప్లర్. ఏంటి హెచ్టిటిపి రిక్వెస్ట్? గూగుల్. ఈ గూగుల్ అనే దాన్ని వాడుతాం. ఎందుకు గూగులే వాడుతాం అంటే చాలా ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా మనము క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు అందుకోసం. ఓకే, చేస్తాం ఇక్కడ మన అండ్ ఇక్కడ లాస్ట్ లో తీసేసి ఇక్కడ పాత్ కింద ఇక్కడ పెడుతుంది. ఓకే, ఇది మనకి ఇప్పుడు మనకు ఎస్టిడిపి రిక్వెస్ట్ వచ్చేసింది. ఇందులో మనకు లిజనర్స్ యాడ్ చేయాలి. లిజనర్స్ ని త్రీ వేస్ లో యాడ్ చేయొచ్చు, టూ వేస్ లో అనుకోవచ్చు. ఓకే, ఈ ఎస్టిటిపి శాంపుల్ రిక్వెస్ట్ ఉంది కదా, ఇందులో ఇక్కడ వాడిచి యాడ్, తర్వాత లాస్ట్ లో లిజనర్స్, వ్యూ ట్రీ అండ్ సమ్మరీ రిపోర్ట్ టు అగ్రిగేషన్ రిపోర్ట్ అండ్ బ్యాక్ ఎండ్ లిజనర్స్ అగ్రిగేట్ గ్రాఫ్ అసర్షన్ రిజల్ట్ అండ్ కంపారిజన్ అండ్ గ్రాఫికల్ రిజల్ట్ అండ్ సింపుల్ డేటా రైటర్. మీరు ఇక్కడ చూడొచ్చు అన్ని కూడా ఉంటాయి ఇక్కడ. ఓకే, మీరు వెదర్ ద పర్టికులర్ రిక్వెస్ట్ కన్నా యాడ్ చేయొచ్చు. లేదా నా రిక్వెస్ట్ కొద్దు నేను థ్రెడ్ లో యాడ్ చేయాలనుకుంటే మళ్ళీ థ్రెడ్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు. బోత్ ఆర్ సేమ్, నథింగ్ డిఫరెంట్. ఏంటి పర్టికులర్ అంటే ఈ పర్టికులర్ గా డెమో లిజనర్స్ ఉంది కదా, ఈ డెమో లిజనర్స్ లో ఇన్ కేస్ మీరు ఇంకొక ఇక్కడ మళ్ళీ ఇంకొక శాంప్లర్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఈ శాంప్లర్ క్రియేట్ చేస్తాం కదా, ఇప్పుడు మనం ఈ శాంప్లర్స్ ని ఎంటైర్ థ్రెడ్ ని రన్ చేస్తే, థ్రెడ్ రన్ చేస్తే రెండు శాంప్లర్స్ రన్ అవుతాయి. ఇక్కడ హెచ్టిటిపి రిక్వెస్ట్, ఇక్కడ హెచ్టిటిపి రిక్వెస్ట్ రెండు రన్ అవుతాయి ఈ థ్రెడ్ లిజనర్స్ రన్ చేస్తే. ఓకే, బట్ ఏంటంటే ఈ వ్యూ రిజల్ట్ ఉంది కదా, ఈ వ్యూ రిజల్ట్ ఇక్కడున్న హెచ్టిటిపి రిక్వెస్ట్ ని రికార్డ్ చేస్తుంది. సేమ్ హెచ్టిటిపి రిక్వెస్ట్ ఇక్కడ ఉంది కదా, దీని యొక్క దాన్ని కూడా రికార్డ్ చేస్తుంది. బోత్ ద కేసెస్ అది రికార్డ్ చేయడం అనేది కన్ఫర్మ్ అన్నమాట. ఓకే, బట్ ఇక్కడ ఉంది కదా ఇంకొకటి వ్యూ రిజల్ట్ అనేది, ఈ పర్టికులర్ గా ఈ పర్టికులర్ హెచ్టిటిపి రిక్వెస్ట్ యొక్క రెస్పాన్స్ మాత్రమే సారీ గ్యాదర్ చేస్తుంది. అవుట్ సైడ్ రన్ చేస్తున్న దాని ఇన్ఫర్మేషన్ గ్యాదర్. ఇది డిపెండెన్సీ టైప్ అన్నమాట. ఓకే, ఇది డిపెండెన్సీ బేస్డ్ అపాన్ మీ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మీరు క్రియేట్ చేసుకోవాలి. అది మీకు ఆటోమేటిక్గా మీకు డాక్యుమెంటేషన్ లో మీకు లేదంటే ఒక మల్టిపుల్ రిక్వెస్ట్ చెక్ చేస్తున్నప్పుడు ఒకే దాంట్లో అన్ని చెక్ చేయాలన్నప్పుడు మీకు యావరేజ్ మినిమం అనేది పర్ఫెక్ట్ గా రాదు. ఆ టైంలో మీరు ఏం చేయొచ్చు అంటే ఒకే చోట రెండు పర్టికులర్ రిక్వెస్ట్లు చేస్తున్నారు అన్నప్పుడు సపరేట్ సపరేట్ వ్యూ రిజల్ట్స్ ని కానీ ఇంకొక ఏదైనా ఒక లిజనర్స్ ని యాడ్ చేసుకుని మీకు 100% వర్క్ అవుతుంది. ఓకే, ఈ రిజల్ట్ లో ఏముంది, ఇది ఒక ట్రీ ఫార్మాట్ అన్నమాట. ఇది కంప్లీట్ గా ఒక ట్రీ ఫార్మాట్ ఆఫ్ రిజల్ట్ వస్తుంది. ఎలా వస్తుంది ట్రీ ఫార్మాట్ ఆఫ్ రిజల్ట్ అంటే మనం దీన్ని హిట్ చేస్తాం. బేసిక్ గా మనం సేవ్ ఇక్కడ డాక్యుమెంట్స్ అండ్ జిఎంఈటర్ ఫైల్స్. ఇక్కడ బేసిక్ గా మనం చేస్తుంది ఏంటి, లిజనర్స్ సేవ్ ఫైల్. ఓకే, అండ్ మనం వన్స్ ఇక్కడ మనం చూడండి రన్ అయిపోయింది. రన్ అయిపోయిన ఇక్కడ వచ్చారంటే ఇక్కడ చూడండి వ్యూ రిజల్ట్ అనేది ట్రీ ఫార్మాట్ లో ఉంది. ఇక్కడ ఏమేమి ఉంటాయి, రిక్వెస్ట్ ఉంటుంది, వాట్ రిక్వెస్ట్ మీకు ఈవెన్ రిక్వెస్ట్ హెడర్స్ ఉంటాయి, రిక్వెస్ట్ రెస్పాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, ఈవెన్ శాంపుల్ రిజల్ట్ ఎలా ఉంటుంది అన్ని కూడా మనకి ఇక్కడ ప్రాపర్ గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈవెన్ మీకు ఒకవేళ అసర్షన్ చేయాలనుకున్నా కూడా చేసుకోవచ్చు. అసర్షన్స్ ని యాడ్ చేసి అసర్షన్ ద్వారా కూడా మీరు ఆ రిక్వెస్ట్ యొక్క రెస్పాన్స్ ఏదైతే వస్తుందో ఆ రెస్పాన్స్ డేటా బేస్ చేసుకొని కూడా మీరు కంబైన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇలా వాటి యొక్క రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ వీటన్నిటిని కూడా వెరిఫై చేసుకుంటాం. ఓకే, బేసిక్ మనకి రెస్పాన్స్ వచ్చి 200 కాబట్టి ఆ 200 యొక్క రెస్పాన్స్ అసర్షన్ వాడుకొని మనం చేసుకుంటాం. ఇది ట్రీ. ఓకే, అండ్ మనకి ఇప్పుడు క్లోజ్ చేసేస్తాం. తర్వాత మనకు వచ్చేది
టేబుల్. ఇక్కడ చూడండి మనకు ఇది టేబుల్ ఫార్మాట్ ఆఫ్ లిజన్. ఓకే, ఇప్పుడు మనం రన్ చేస్తే చూడండి మనకు టేబుల్ ఫార్మాట్లో శాంపుల్ రిక్వెస్ట్ వచ్చింది, బైట్ ఫార్మాట్స్. ఓకే, అండ్ మనకి ఇక్కడికి వెళ్ళా కూడా మనకు దీన్ని క్లిక్ చేసేటప్పుడు మీరు ఇక్కడ చూడండి సైజ్ ఆఫ్ ఫైల్ అండ్ లాటిన్స్ అండ్ కనెక్షన్ టైమ్ అవుట్ ఎంతసేపు ఉంది. బట్ మనం పర్టికులర్గా మనకు వన్ టైం ఉంది కాబట్టి ఈ థ్రెడ్ ఏం చేస్తామంటే ఇది మనకు 10 ఇస్తాం. ఓకే, వన్ టైం లోపు 10 రిక్వెస్ట్లు రికార్డ్ చేయడం కోసం యూజ్ చేస్తాం. ఓకే. సారీ, 10 సెకండ్స్ ఉంది. సారీ, ఇక్కడ యూజర్స్ ఇక్కడ ఇది యాక్చువల్లీ ర్యాంప్ ఆఫ్ సెకండ్స్, మనం సెకండ్స్ డిఫైన్ చేసే దానికోసం ఇక్కడ ఇన్ఫినిటీ లూప్స్, వన్ లూప్, టూ లూప్, ఒకవేళ టూ లూప్స్ అని పెట్టాం అనుకోండి 10 యూజర్స్ 1 సెకండ్ ఫోర్ 10. అండ్ మనకి ఇక్కడ ఇది 2 టైమ్స్ లూప్ అనేది పెట్టాం. ఓకే, అంటే ఇది 20 యూజర్స్ ని రికార్డ్ చేయాలి. ఓకే, సో మనకి ఇక్కడ కంటిన్యూగా వెళ్తుంది. ఇక్కడికి వస్తే 20, మీరు కౌంట్ చూడొచ్చు 20. ఓకే, ఈ 20 రిక్వెస్ట్లు మీరు ఇక్కడ చూడండి. శాంపుల్ టైం ఎంతసేపు ఉంది? శాంపుల్ టైం 827 అనేది ఫస్ట్. ఓకే, అండ్ ఇక్కడికి వచ్చారంటే మళ్ళీ ఇక్కడ చూడండి బైట్స్ ఎంత ఫైల్ ఉంది, లాటిట్యూడ్ ఎంత ఉంది, ఇలా మనకు ఉంటాయి అనమాట. ఆ శాంపుల్ బేస్ చేసుకొని ఆ టైం బేస్ చేసుకుని మనం ప్రొవైడ్ చేస్తుంటాం. ఓకే, ఇక్కడ కూడా మీకు ఇదే ఫార్మాట్ లో ఉంటుంది అనమాట లిజనర్స్ యొక్క. ఓకే, అండ్ అగ్రిగేషన్ రిపోర్ట్ అని చెప్పుకుంటుంది. ఇది జస్ట్ ఫర్ రిపోర్టింగ్ నార్మల్ సెక్షన్. ఒక లేబుల్లో ఏది ఉంటుంది, ఆ పర్టికులర్ ఫైల్ ఏంటి, అండ్ శాంపుల్ టైం ఏంటి, ఆ స్టేటస్ పాస్ ఆ ఫెయిల్ అయితే రెడ్ మార్క్ ఉంటుంది, పాస్ అయితే గ్రీన్ మార్క్ ఉంటుంది, ఎంత బైట్స్ ఏంటి అనేది ఉంటుంది. ఈ దీంతో పాటు మనకు ఇంకొక ఫైల్ ఉంటుంది, ఒకటి ఏంటంటే అగ్రిగేషన్ రిపోర్ట్ అని చెప్పి. దిస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అగ్రిగేషన్. ఓకే, ఇదేనో సమ్మరీ రిపోర్ట్ ఎక్కువగా వాడతారు. సమ్మరీ రిపోర్ట్ లోనే మనకి ఇంకా ఎక్కువ తెలుసు. ఇక్కడ చూడండి అగ్రిగేషన్ రిపోర్ట్ లోకి వచ్చినప్పుడు శాంపుల్స్ ఎన్ని, యావరేజ్ ఎంత, మీడియం ఎంత, 19th హిట్ అయినప్పుడు 90% హిట్ అయినప్పుడు ఎంత ఉంది, 95% ఎంత ఉంది, 99% ఉంది, మినిమం ఎంత, మాక్సిమం ఎంత, ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఎప్పుడు, త్రో అవుట్పుట్ ఎంత ఉంది అంటే ఆ పర్టికులర్ అవరింగ్ లో ఎట్లా ఉంది, ఆ రిసీవింగ్ క్యాపబిలిటీ ఎంత, సెంట్ క్యాపబిలిటీ ఎంత అనేది మనకి ఇన్ఫర్మేషన్. ఇది మెయిన్ అనమాట. ఇదేమో సమ్మరీ రిపోర్ట్ అనేది. ఓకే, మనం ఇప్పుడు రన్ చేసి చూసామంటే ఇక్కడ చూడండి మనకి ఆటోమేటిక్గా కౌంట్ వస్తుంది. 20 20 మెంబర్స్ వచ్చారు. ఇందులో యావరేజ్ ఎంత, 610. ఓకే, ఇక్కడ మీడియం ఎంత, 399. 19 లైన్లో ఉన్నప్పుడు ఇంత, 95 దగ్గర ఉన్నప్పుడు ఇంత. మినిమం అండ్ మ్యాక్సిమం. మ్యాక్సిమం కిందకి వెళ్ళింది 1482, మినిమం కింద 309. ఓకే, మీకు ఇక క్యాపబిలిటీ ఫైల్ ఆఫ్ రిసీవింగ్ ఎలా ఉంది, 0.73 సెకండ్లో మనకు ఫైల్ అనేది రిసీవ్ అండ్ సెండింగ్లో ఉంది. ఓకే, ద రిజల్ట్ లైక్ మీరు వచ్చి చూసినా కూడా 309, ఫస్ట్ 9th శాంపుల్ రిక్వెస్ట్ దగ్గర ఎంత ఉంది, 309. మనకి ఎంత, మేము 309. మ్యాక్సిమం అంత 1482. ఇక్కడికి వస్తే 1482. ఇందులో మ్యాక్సిమం ఎంత, 1482. కరెక్టా, 1482. ఓకే, అలా మనము ఆ శాంపుల్లో మ్యాక్సిమం ఎంత ఉంది, మినిమం ఎంత ఉంది, అండ్ మనకు అగ్రిగేషన్ తీసుకున్నప్పుడు దాని యొక్క పర్సెంటేజ్ని బేస్ చేసుకుంది. ఒకవేళ ఏదైనా ఫెయిల్ అయితే ఆ ఫెయిల్ పర్సంటేజ్ కూడా మనం క్యాలిక్యులేషన్ చేస్తాం. ఓకే, ఇది అగ్రిగేషన్ రిపోర్ట్ యొక్క సెక్షన్. ఓకే, అండ్ దీంతో పాటు మనకు సమ్మరీ రిపోర్ట్ అని ఇంకోటి ఉంటుంది. సమ్మరీ, అగ్రిగేషన్, ఈ సమ్మరీ బోత్ ఆ సిమిలర్ ఫార్మాట్లో ఉంది. ఓకే, సమ్మరీలో కూడా చూడండి మీకు శాంపుల్, అగ్రిగేషన్లో శాంపుల్, ఇక్కడ యావరేజ్, ఇక్కడ కూడా యావరేజ్. ఓకే, ఇక్కడ మీడియం ఉంది, ఆ మీడియం లేదు, మిన్ అండ్ మ్యాక్స్. ఇక వస్తే మళ్ళీ ఇక్కడ 90, 95, 99 ఉంది, అదే ఉండవు.
డైరెక్ట్గా మ్యాక్స్ అండ్ మినిమం. ఓకే, ఇవి సమ్మరీ, జస్ట్ ఫర్ ఒక సమ్మరీ, ఒక సెక్షన్ మాత్రం ప్రొవైడ్ చేస్తున్నాం. ఎంత డీటెయిల్డ్ ఫార్మాట్లో ప్రొవైడ్ చేయాలి. 90% దగ్గర ఎంత ఉంది, 99 దగ్గర ఎంత ఉంది, 90లో ఎంత ఉంది అనేది పర్సంటేజ్ డిస్ప్లే చేయదు అనమాట. డైరెక్ట్గా మినిమం, మ్యాక్సిమమ్, అండ్ ఎంత స్టాండర్డ్ ఉంది, ఎర్రర్స్ ఉన్నాయా లేదా, అండ్ రిసీవింగ్ సెండ్ టైం ఎలా ఉంది, యావరేజ్ బైట్ కౌంట్ ఎంతలో ఉంది, అండ్ మనకు శాంపుల్ ఎన్ని రిక్వెస్ట్లు మనము హిట్ చేసాం. ఎన్ని రిక్వెస్ట్లు చేసాము, 20. ఎంత టైమింగ్లో, 02లో. ఓకే, మనకి ఎంత థ్రెషోల్డ్ మనకు టైం పెట్టిండేది మనము, 1 సెకండ్లో 10 అండ్ 2 లూప్స్. కాబట్టి బిఫోర్ 1 సెకండ్ మనకు 02 సెకండ్స్లో మనకు 20 యూజర్స్ హిట్టింగ్ అనేది జరిగింది. ఓకే, ఇది సమ్మరీ రిపోర్ట్ యొక్క ఎక్స్ప్లెనేషన్. ఓకే, ఈవెన్ మనకు గ్రాఫికల్ ఒకటి ఉంటుంది. గ్రాఫికల్ లిసనర్స్ గ్రాఫికల్ బేసిక్గా ఏంటంటే, ఇది అప్ అండ్ డౌన్స్ ఇట్లా యావరేజ్, ఇక్కడ మనం చూసాం కదా, డేటా యావరేజ్, మీడియం, డివిజన్, త్రో అవుట్పుట్ ఎలా రన్ అవుతుంది అనే దానికోసం ఈ రిపోర్ట్ మనం సేవ్ చేయాలనుకుంటే సేవ్ ఆఫ్ పర్టికులర్ ఫైల్ తీసుకుని సేవ్ చేయొచ్చు. ఓకే, ఏ ఎక్కడైనా సరే సమ్మరీ రిపోర్ట్ సేవ్ చేయాలనుకుంటే ఒక ఫైల్ని మన లొకేషన్లో స్టోర్ చేసి ఆ పాత్రను మనం తీసుకున్నామంటే ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. ఇక్కడ మనం ఒక ఎక్సెల్ ఫైల్ అని స్టోర్, లేదంటే ఒక HTML ఫైల్ కానీ, నోట్ ప్యాడ్ కానీ, ఏదైనా కానీ స్టోర్ పెట్టేసి ఇక్కడ పెట్టామంటే ఇవి ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అందులోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. ఓకే, ఒకవేళ కావాలంటే చూద్దాం ఇప్పుడు. ఇప్పుడు నోట్ ప్యాడ్ తీసుకుంటాం. లోడింగ్ మొబైల్ ఫైల్ సిలో. ఓకే, పర్టికులర్ ఫైల్ అనేది లోడింగ్ ఎర్రర్. సమ్ కోడ్ అనేది ఇందులో స్టోర్ అయింది. ఓకే, రన్ చేసి చూద్దాం వెదర్ ఇట్ విల్ వర్క్అవుట్ అన్న. వాట్ డూ యూ వాంట్ టు డూ, నోట్ యూ వాంట్ అవాయిడ్ దిస్. అపాయింట్ చేస్తాము, ఇదంతా ఒక స్టోరేజ్ లెక్క వెళ్ళి స్టోరేజ్ అయింది. ఓకే, అండ్ మళ్ళీ మనం ఇక్కడ పైన ఓపెన్ చేస్తే చూడండి, మనకు రిక్వెస్ట్ అన్ని కూడా ఇక్కడ యాడ్ అవుతాయి. మనకి ఒక పర్టికులర్ ఫార్మాట్లో ఉంటుంది. అది మనం ఎక్సెల్ కానీ CSV ఫైల్ కానీ తీసుకున్నామంటే 100% మనకు ఒక పర్ఫెక్ట్ స్ట్రక్చర్లో మనకు డిస్ప్లే అవుతుంది. జస్ట్ ఫర్ రిపోర్టింగ్ షోయింగ్ పర్పస్ మీరు మాన్యువల్గా ఒకసారి మీరు ప్రాక్టీస్ చేస్తే బెస్ట్. ఓకే, అండ్ గ్రాఫికల్ యూజర్లోకి వెళ్తే మీకు ఇక్కడ ఏం కనపడదు, 20 యూజర్స్కి కదా. ఇప్పుడు దీన్ని నేను డిజేబుల్ చేయాలి. ఓకే, గ్రాఫికల్ యూజర్ కూడా ఇక్కడికి, ఇక్కడ నేను ఇన్ఫినిటీ లూప్ పెట్టేస్తాను. ఓకే, ఇన్ఫినిటీ లూప్ పెట్టాను కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ త్రో అవుట్పుట్ అనేది మీకు గ్రాఫ్ అనేది మీకు కొంచెం జూమ్ చేసుకొని చూసారంటే కనపడుతుంది. నా దాంట్లో జూమ్ ఆప్షన్ లేదు, అందుకోసం నేను మీకు చూపించలేకపోతున్నాను. ఇక్కడ మీరు కలర్స్ చూడొచ్చు. ఓకే, కలర్స్ అనేవి పోతా ఉంటాయి. ఒకటి వచ్చి డివిజన్ వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చి మీడియం. ఓకే, అండ్ యావరేజ్, అండ్ త్రో అవుట్పుట్ ఎలా ఉంది అనేది, అండ్ డేటా ఫ్లో అవుట్ ఎలా ఉంది అనేది ఇక్కడ మనకు డిస్ప్లే డాట్స్ అన్నమాట, బ్లాక్ కలర్. ఇది కూడా బ్లాక్ ఉండడం వల్ల మీకు బ్లాక్ అంత పర్ఫెక్ట్ గా కనపడదు. ఓకే, కొంచెం మీరు జూమ్ చేసుకొని చూసారంటే మీకు ఈజీగా కనపడుతుంది. ఓకే, నేను ఇక్కడ స్టాప్ చేస్తున్నాను. స్టాప్. స్టాప్ చేశాక మనకి అన్ని వెళ్ళిపోతాయి. డేటా వద్దనుకుంటే డేటా తీసేయండి. యావరేజ్గా వద్దు, మీడియం వద్దు, డివిజన్ వద్దు, త్రో అవుట్ వద్దు. ఏదొద్దంటే ఏం కనపడదు, ఏదైనా కావాలంటే వస్తుంది. ఇది ఇన్ఫినిటీ యొక్క మెయిన్ థింగ్స్ అన్నమాట. ఓకే, అండ్ మీరు ఇమీడియట్గా మీరు ఆ త్రో అవుట్ ఉంది కదా ఇన్ఫినిటీ లూప్ని పక్కాగా తీసేయాలి, లేదంటే మాత్రం మీకు 100% మళ్ళీ మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, అండ్ మీకు ఇక్కడ టైం కౌంట్ అండ్
హౌ మెనీ రిక్వెస్ట్ అన్ని కూడా మీకు ఇన్ డీటెయిల్డ్ ఫార్మాట్ లో మీకు అది డిస్ప్లే చేస్తుంది ఇక్కడ. ఓకే. అండ్ మనకు సింపుల్ డేటా రైటర్. ఇది సింపుల్ డేటా రైటర్ అనేది ఒక చిన్న థింగ్. యాక్చువల్లీ దీన్ని సింపుల్ డేటా రైటర్ అనేది యూజ్ చేయము రియల్ టైంలో. బేసిక్గా ఏంటంటే మీకు ఏదైనా ఒక రిపోర్ట్ అనేది మీకు ఎక్సెల్ ఫైల్ సిఎస్వి ఫైల్లోకి ఫార్మాట్లో కావాలంటే ఇక్కడ ఏది యాడ్ చేయం. ఇక్కడ మీరు ఏది చూడరు బేసిక్గా. బట్ ఏదైనా ఫైల్ మీరు యాడ్ చేస్తే ఆ ఫైల్ని ఓవర్ రైట్ చేసి మీకు ఆ డిస్ప్లే అనేది చేస్తుంది. అంతకుమించి ఏం లేదు. ఒక సిఎస్వి ఫైల్ని యాడ్ చేసుకోవాలి ఒక ఫోల్డర్లో. ఆ ఫోల్డర్ని మీరు ఇక్కడ కన్జ్యూమ్ చేసుకొని ఇందాక మనం సమరీ రిపోర్ట్లో చూపించాం కదా, ఆ ఫైల్ని యాడ్ చేసి టెక్స్ట్ ఫైల్ అది సిమ్లో ఫార్మాట్ మీరు ఇక్కడ కూడా ఎక్సెల్ ఫైల్ని లేదంటే సిఎస్వి ఫైల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీఆర్ యూజ్ యూస్ ఫర్ సిఎస్వి. సిఎస్వి ఫైల్ని ఇక్కడ యాడ్ చేశారంటే ఆ ఫైల్ ఇది ఓవర్ రైట్ చేసి మీకు డేటా అనేది ప్రొవైడ్ చేస్తుంది. ప్రాక్టీస్ చేయండి దీన్ని. ఓకే. అండ్ అలాగే మీరు ఇంకా కొన్ని లిజనర్స్ ఉంటాయి ఇందులో. ఈ ఒక్కొక్క లిజనర్స్ ని మీకు కావాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు. ఈవెన్ జనరేటింగ్ ఫర్ సమ్మరీ రిజల్ట్స్ ఉంటుంది. ఇది కూడా కంప్లీట్ రిజల్ట్ ని జనరేట్ చేసి చూపిస్తుంది. ఓకే. అది ఎలా జనరేట్ చేసి చూపిస్తుంది అనేది ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. ఈవెన్ మీకు చాలా ఉంటాయి. ఇక్కడ మైలర్ విజులర్స్ ఉంది కదా, దీన్ని ట్రై చేయకండి అండ్ దీన్ని ట్రై చేయకండి. ఈ రెండు కొంచెం కాంప్లికేటెడ్ బట్ చేయొచ్చు. బట్ రియల్ టైంలో మనం ఈ రెండు దాన్ని టచ్ చేయము. కావాలనుకుంటే చేయొచ్చు. రియల్ టైంలో అయితే ఎవరు చేయరు. ఓకే. మీకు ఐ హోప్ ఇది మీకు ఈ కాన్సెప్ట్ అనేది అర్థమైన అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థ్యాంక్ యూ.